2024లో బద్వేలు అసెంబ్లీలో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందోనని నియోజకవర్గ ప్రజలతో పాటు ఇటు ఇరు పార్టీల నేతలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కూడికలు తీసివేతలతో బద్వేలు బరిలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ సరళిపై ఆరాధిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈసారి బద్వేల్ అసెంబ్లీ పరిధిలో ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వారు ప్రచార రథాలను పరుగులు పెట్టించి బద్వేల్ అసెంబ్లీ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. బద్వేల్ అసెంబ్లీ పరిధిలో గెలిచేది ఎవరు అంటూ నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బద్వేల్ అసెంబ్లీ పరిధిలో మొత్తం 14 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలవగా ఎండీ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ విజయ జ్యోతిల మధ్య సాగింది. అయితే బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సరళి ఒకసారి పరిశీలిస్తే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాన్ని మొదలుపెట్టిన బొజ్జ రోషన్న కూటమిలో భాగంగా బద్వేల్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహానికి గురైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు రితేష్ కుమార్ రెడ్డిల కృషితో బొజ్జ రోషన్లను బీజేపీలో చేర్చి ఆయననే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడటంతో మరలా టీడీపీ క్యాడర్లో ఉత్సాహం మొదలైంది. దీంతో బొజ్జ రోషన్నకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు రితేష్ కుమార్ రెడ్డి, మరొక వైపు టీడీపీ అగ్రనేతలు, ఇటు బీజేపీ అటు జనసేన నేతలు బద్వేల్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేయగా, మరోవైపు బొజ్జ రోషన్న సతీమణి అరుణమ్మ, కుమారుడు రోషన్లు బొజ్జ రోషన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే వైసీపీలో డీసీ గోవిందారెడ్డి 20 ఏళ్ల ఆధిపత్యానికి గండి కొడుతూ ఆయన బావమరిది నల్లేరు విశ్వనాథరెడ్డిని రెండవ సమన్వయకర్తగా నియమించడంతో పార్టీలు బహుళ నాయకత్వం తలెత్తింది. దీంతో వైసీపీ క్యాడర్లో కొంత అసంతృప్తి నెలకొంది. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. వైసీపీ ప్రభుత్వం పాలనలోని పేదలందరికీ సంక్షేమ ఫలాలు సమృద్ధిగా లభించాయని, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఓటు వేసి మమ్మల్ని ఆదరించండి అంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉరకలెత్తించారు. ఇరు పార్టీల విస్తృత ప్రచారాలతో నియోజకవర్గ ఓటర్లను ఉత్తేజ ప్రకటించడంతో పాటు నాయకులు సఫలీకృతం కావడంతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడంతో విజయం మాదే అంటూ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు నియోజకవర్గంలో అత్యధికంగా 78.74% ఓటింగ్ నమోదైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసారి ఓటర్లు ఎక్కువ ఉత్సాహాన్ని చూపించారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మక్కువ చూపారు. కొన్ని మండలాల్లో అయితే రాత్రి 11 గంటల వరకు కూడా పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,19,290 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,09,163 మంది పురుషులు, 1,10,122 మంది స్త్రీలు, ఇతరులు 5 మంది ఉండగా సోమవారం జరిగిన పోలింగ్లో బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 272 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా 1,72,660 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారిలో 84,491 మంది పురుషులు, 88,167 మంది స్త్రీలు, ఇతరులు 2 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని ఒకసారి పరిశీలిస్తే బద్వేల్ మండలంలో 80.74%, పోరుమామిళ్ల మండలంలో 75.81%, గోపవరం మండలంలో 73.27%, కలసపాడు మండలంలో 82.74%, అట్లూరు మండలంలో 78.74%, అత్యధికంగా బీకోడూరు మండలంలో 84.77%, కాశీనాయన మండలంలో 83.93% పోలింగ్ నమోదైంది. ఇది ఇప్పుడు టీడీపీ, వైసీపీలు ఎవరికి వారే తమకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ పాలనలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. బద్వేలులో అధికార పార్టీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా భూ కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే సమస్యలన్నింటినీ పరిష్కరించి భూ ఆక్రమణదారుల భారతం పడతామని హామీలు ఇవ్వడం, ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలని జనాల్లోకి చొచ్చుకొని వెళ్లడంతో ఓటర్లలో మార్పు మొదలైంది. ఒక పక్క చెబుతుంటే టీడీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలనే
నామమాత్రంగా ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వ పాలనలో తాము అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేశామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు తీసుకున్న వారంతా జగన్కి ఓటు వేసేందుకు ముందుకు వచ్చారని వైసీపీ అంచనా వేస్తుంది. అయితే టీడీపీ హయాంలోనే సంక్షేమం సాగిందని, చంద్రబాబు సీఎం అయితే మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు, జాబ్ గ్యారంటీ ఇలా సూపర్ 6 పథకాలతో టీడీపీ మేనిఫెస్టో జనాలకి బాగా చొచ్చుకుని వెళ్ళిందని, ప్రజలను మార్పు కోరుకుంటున్నారని, వచ్చేది ఎన్డీఏ కూటమి అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరి ఎవరు అధికారంలోకి వస్తారు? జూన్ 4వ తేదీ వరకు ప్రజలు ఎదురు చూడక తప్పదు.